appointments in Telangana. Not only judicial appointments in all categories, in all departments. అయితే పెద్దలకి మేధావి వర్గం ఈరోజు మనంతటికి మనం మేధావులు అనుకొని మేధావి బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నాం. దయచేసి తప్పుగా చెప్తే మన్నించాల్సిందిగా కోరుతున్నాను. మనమంతా మేధావులనే అనుకుంటున్నాము, మేధావులంతా బానిసత్వం వైపు వెళ్ళిపోతున్నాము. స్వల్ప లాభాన్ని దగ్గరగా పెట్టుకోవాలని ఆకాంక్షిస్తూ ఎప్పటి వరకైతే దాన్ని దూరం చేసుకోలేమో మనంతటికి మనము మేధావి వర్గము బానిస తత్వాన్ని విడిచిపెట్టి సమాజంలోని అన్ని వర్గాల కోసము సమాజంలో ఎంతమందికైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి ముందస్తుగా న్యాయం చేయాలని ఈ న్యాయ వ్యవస్థకు, ఇక్కడ ఉన్న మేధావి వర్గానికి, జ్యుడిషియరీకి కస్టోడియన్స్ అయిన మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అపాయింట్మెంట్స్ జ్యుడికేచర్లో అన్యాయం జరిగిందని చెప్పారు. మరి వహీద్ గారితో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. అదే గౌడ్ గారితో మరియు సదానందన్ గారితో వారి అభిప్రాయాలను సమర్థిస్తూ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. దాదాపు 3 టన్నులు మినిస్టర్గా ఉన్న వ్యక్తి తన కాన్స్టిట్యూషన్లో అక్కడ జరిగిన పీపీలు కానీ జీపీలు కానీ ఆయన కాన్స్టిట్యూషన్లో ఉన్న సిఐలు కానీ డిఎస్పీలు కానీ ఆయన కాన్స్టిట్యూషన్లో ఉన్న హెడ్ మాస్టర్లు కానీ ఎండిఓలు కానీ ఎంఈఓలు కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క శాఖలో ముఖ్యమంత్రి కావాలి నేను తెలంగాణకు అనుకునే వ్యక్తి అతని కాన్స్టిట్యున్సీలో ఎక్కడ వదిలిపెట్టి చూసినా అక్కడ మొత్తానికి ఆందోళనని పెట్టుకొని సిగ్గు లేకుండా నేను ముఖ్యమంత్రిని కావాలి అనే ఆలోచన పనులు ఉన్నంత వరకు, బెంచ్ క్లర్కులు ఆంధ్రవాళ్ళు ఉన్నంత వరకు, జడ్జిలు ఆంధ్రవాళ్ళు ఉన్నంత వరకు, మన రాజకీయ నాయకులు ఆంధ్ర వాళ్ళ తొట్టులుగా ఉన్నంత వరకు మనకు న్యాయం జరగదు సార్. ఈ వేదిక నుంచి మీరిప్పుడు ఈ స్టేజ్లో తెలంగాణ తీసుకున్న తర్వాత స్వాభావికంగా మనం 50% విముక్తి చెందాము, ఇంకొక 50% విముక్తి చెందలేదు. ఈ విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందరి మేధావి వర్గానికి, ప్రతి సామాజిక వర్గానికి తెలిసిన విషయమే. ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఏంటంటే కేవలం ఒక చర్చలే కాదు, చర్చలతో కాదు మనం ఒక మరో ఉద్యమాన్ని నిర్మించాలి. ఆ మరో ఉద్యమం ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమము మళ్ళీ మొదలవ్వాలి. మళ్ళీ అన్ని సామాజిక వర్గాలు కలవాలి. సామాజిక వర్గాలు కలిసి మళ్ళీ రాజ్యాధికారము మరియు కాన్స్టిట్యూషన్ కి నిజమైన కస్టోడియన్స్ తీసుకువచ్చే వ్యవస్థను తీసుకురావాలనే ఉద్యమాన్ని మొదలు పెడితే తప్పనిసరిగా సక్సెస్ అవుతాం సార్. దయచేసి సామాజిక వర్గం 80% ఉన్న వర్గాలకు అన్యాయం జరిగినంత వరకు, 80% ఉన్న సమాజం ఏడ్చుకుంటూ ఉన్నంత వరకు, కన్నీరు కాల్చుకుంటూ ఉన్నంత వరకు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నంత వరకు ఎప్పుడు న్యాయం జరగదు సార్. దయచేసి ఈ విషయాన్ని కేవలం చర్చ కాకుండా కార్యరూపం దాల్చాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. చాలా మంచి సందేశం ఇచ్చారు సార్. చెప్పినట్టుగా మేము ఒక న్యాయ వ్యవస్థ గురించే కాదు, సంపూర్ణ సామాజిక తెలంగాణ సాధించే వరకు కూడా మా న్యాయవాదులందరం కూడా ముందుంటాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు వేరు, వచ్చిన తర్వాత వేరు. దానికోసం కృషి చేస్తాం. అలాగే ఇప్పుడు మన మేడం గారు శ్రీ లక్ష్మి గారు వారి యొక్క అమూల్యమైన సందేశం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు చర్చలో పాల్గొన్నటువంటి సారు మొత్తం చెప్పారు. మా యొక్క వ్యూ కూడా ఏంటంటే
అసలు నేను చెప్పాను ఏంటంటే తెలంగాణ ఎలా దోపిడీ గురి కాబడిందో ఆంధ్రాలో కూడా సామాజిక వర్గం అంతకంటే దోపిడీ గురి అవుతూనే ఉన్నారు, ఇప్పటికే నడుస్తూనే ఉంది. ఇక్కడ కనబడుతుంది, మనం మాట్లాడగలుగుతున్నాం, కానీ అక్కడ మాట్లాడలేకపోతున్నటువంటి పరిస్థితి నేడు అక్కడ ఉంది. ఇంకోటి ఏంటంటే ఏదైనా 80% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఏ రాష్ట్రమైతే మేలు చేయగలుగుతుందో, వాళ్ళ మేలు కోరుతుందో అప్పుడే అది నిజమైన పరిపాలనగా మనం గుర్తించాం. కానీ ఇప్పుడు జరిగేదంతా కూడా నల్లవారి నుంచి తెల్లవారికి అధికారం మార్పిడి. ఇప్పుడు కూడా సామాజికంగా మన తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఒక రెడ్డి రాజుకు, ఒక కమ్మరాజుకి, ఇప్పుడు రామరాజుకి అంతే తేడా అవుతుంది. కానీ మన రాజ్యాంగంలో కొత్తగా సామాజిక వర్గానికి ఇప్పుడు తెలంగాణ వచ్చేంత వరకు కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అనేది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు. అసలు తెలుగుదేశం కమ్మనాయకుడుగా వచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గతంలో ఏం చెప్పారు, ఇప్పుడేం చెప్తున్నారు అనేది నిత్యం ప్రజలు చూస్తున్నటువంటి విషయమే. కానీ ప్రతి ఒక్కరం కూడా దీన్ని ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకొని మరోసారి ఇక్కడ ఏమియండి అక్కడ ఏమియండి సామాజిక వర్గం ఏదో కోరేటటువంటి ప్రతి ఒక్కరూ ఉద్యమం చేసి మరోసారి సాధించాల్సినటువంటిదే. కానీ ఎప్పుడైనా ఆంధ్ర కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఈ 3 ప్రాంతాలలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఆధిపత్యము, రాజ్యాధికారము, ఈ బ్రాహ్మణీయ భావజాలంలో మార్పు చెంది వాళ్ళు నూతనీకరణ చెందినప్పుడు మాత్రమే ఇది మనం సాధించగలుగుతాం. కానీ అధికార మార్పిడి జరిగినంత మాత్రాను లేదా పదవి వచ్చినంత మాత్రాను మనకి ఇది సాధించినటువంటి ఇదైతే కాదు. కానీ మనం సారన్నట్టు పెట్టి సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత ఒక కొద్దిగా మార్పు నుండి మన తెలంగాణలో ఒక ఆధిపత్య కులానికి నాయకత్వం ఇచ్చాం. మరోసారి పోరాటం చేసైనా సరే సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ప్రాతినిధ్యానికి అవకాశం ఇవ్వాలి. ఆ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఎలా ఉండాలి అంటే సామాజిక మార్పు కోసం సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు ఆ అధికారంలోనికి వస్తే సాధ్యమవుతుంది. కానీ మరోసారి దళిత భూస్వామి అధికారంలోకి వచ్చినా కూడా కమ్మ భూస్వామి అధికారంలోకి వచ్చినా సేమ్ ఒకే తీరుగా ఉంటది. కానీ అది కాకుండా సామాజిక చైతన్యము, సామాజిక స్పృహ ఉన్నటువంటి నాయకత్వం ఎక్కడైతే రాజ్య పాలన చేస్తుందో అప్పుడే ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారు అనేటటువంటిది మా యొక్క ఆలోచన, దృక్పథం కూడా. అది సాధించాలి. అది సాధించడం కోసం మేము కూడా మా వంతు, నేను అందరి ఒపీనియన్ నేను చెప్పకూడదు కాబట్టి మేము అందరం అదే ఆలోచనతో ఉన్నాం. నేను నా వంతు బాధ్యతగా నేను ఆ విధంగానే నిర్వహిస్తూ ఉండాలి అనేటటువంటిది నా లక్ష్యం. ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి వేదకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ఒక మంచి పాయింట్ చెప్పారు ఇంతకుముందు, అది నేను చెప్దాం అనుకున్నాను కానీ సార్ చెప్పేశారు. అది ఆల్రెడీ మా ఎజెండాలో కూడా ఉన్నది. మనం భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి 2 బలమైన ఉద్యమాలు నడిచాయని మనం చరిత్రలో చదువుతున్నాం. ఒకటి సహాయ నిరాకరణ, ఇంకొకటి శాసన ఉల్లంఘన. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రావాలంటే కూడా ఈ 2 చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరం కూడా. సహాయ నిరాకరణ అది ఇప్పుడు మేమేం చేస్తామంటే మా కోర్టులో ఆంధ్ర జడ్జిలు ఉన్న దగ్గర మేము పోము, న్యాయవాదులు అట్లనే మా స్టాఫ్ వేరు, అట్లనే మా బెంచ్ క్లర్క్ వేరు, ఈ రకంగా మేము చేస్తాం. కానీ అదే రకంగా ప్రతి ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సహాయ నిరాకరణ చేయాల్సిన అవసరం ఉంది. మనం చేశాం ఇంతకుముందు మొన్న తెలంగాణ రాష్ట్ర పోరాటంలో. అలాగే శాసనోల్లంఘన, ఎప్పుడైతే ఏదైతే వాళ్ళు చేయొద్దంటారో మనం అదే చేస్తాం. అంటే మన కోరిక నెరవేరే వరకు, మన డిమాండ్ నెరవేరే వరకు వాడు ఏది చేయొద్దంటే మనం అదే చేస్తాం. శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన ద్వారానే మన
మనం సాధించగలుగుతాం, సాధించినాం. తెలంగాణ రాష్ట్ర హైకోర్టును రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సాధిస్తాం. ఇంత పెద్ద పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ హైకోర్టు ఒక చిన్న లెక్క మనందరికీ కూడా మనందరం తలుచుకోవాలి, తలుచుకుంటలేం. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ మా కంకణం కట్టుకుందాం, ఉద్యమ పోరాటంలో ముందు దూకుదాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నట్టుగా తెలంగాణ హైకోర్టు కూడా సాధించుకుందామని నేను విశ్వాసం వ్యక్తం చేస్తూ ఇప్పుడు మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి భిక్షమయ్య గారు మాట్లాడాల్సింది విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా మిత్రులు కూడా ఎవరైనా ఉంటే సార్ పేరు వేలాద్రి గారు పంపాల్సిందే విజ్ఞప్తి చేస్తాం. రండి సార్. కొంచెం స్పీచ్ లా కాకుండా మాకు అడ్వైస్ అంటే మీ యొక్క ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ ఒక్కొక్క గురువులో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క పదునైన ఆయుధం ఉంటుంది. అది మాకు అందిస్తే ఆ ఆయుధాలు ఉపయోగించి మేము ఇంకా ఉధృతమైన ఉద్యమం చేయగలుగుతామో అవి ఇస్తే బాగుంటుంది.